మనీ పర్స్ కి ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ లేవు. మిమ్మల్ని మా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామర్స్ అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 1205. ఈరోజు డైలీ మనీ షోలో టాపిక్స్ విషయంకి వచ్చేసరికి డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి మన ఇండియా రిలేటెడ్గా కొన్ని షాకింగ్ స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ట్రేడ్ డీల్ ఈ మంత్లోనే అవ్వచ్చు అనుకున్నటువంటి టైంలోని డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ స్టేట్మెంట్స్ని కొంతవరకు నెగిటివ్గానే చూడొచ్చు. వాటి గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. వీటితో పాటు రేపటి నుంచి ఓపెన్ అవబోతున్నటువంటి పార్క్ మెడివరల్డ్ ఐపీఓ ఉన్నది కదా, ఈ ఐపీఓ రిలేటెడ్గా కూడా ఈరోజు వీడియోలోని బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ టుడేస్ డైలీ మనీ షో. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 436 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 84,666 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 120 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,839 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.54% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.05% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ లోని కొంత నెగిటివ్ రియాక్షన్ కనపడింది, కానీ ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్ అయితే కొంతవరకు పాజిటివ్ లోనే క్లోజ్ అయి ఉండొచ్చు. మీలో ఎంతమంది పోర్ట్ఫోలియోస్ ఈ రోజు పాజిటివ్ లో క్లోజ్ అయ్యా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మెయిన్ ఇండెక్సెస్ అంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ నెగిటివ్ గా రియాక్ట్ అయ్యాయి, కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లోనైతే ఈ రోజు బయింగ్ అన్నది కనపడింది. జనరలీ లాస్ట్ ఫ్యూ మంత్స్ గా మనం చూసాం అనుకోండి, కొంతవరకు లార్జ్ క్యాప్ స్పేస్ పాజిటివ్ గా రియాక్ట్ అయినా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లోనైతే కంటిన్యూస్ గా సెల్లింగ్ ప్రెషర్ అనేది కనపడుతూనే వస్తుంది. ఈవెన్ రీసెంట్ గా అంటే లాస్ట్ ఒక 10-15 డేస్ గా మనం చూసాం అనుకోండి, ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లోని సివియర్ సెల్ ఆఫ్ చూసాం కదా. జనరలీ ఇంత సెల్లింగ్ ప్రెషర్ కి గురైన తర్వాత కొంత రికవరీ ర్యాలీ కనపడడం అన్నది కామన్. అదే ఈ రోజు సెషన్ లో కనపడి ఉండొచ్చు. సో ఇక్కడ నుంచి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎలా రియాక్ట్ అవుతాయి అన్నది మనం చూడాలి. ఎందుకంటే ఒక్క రోజు రియాక్షన్ తోనే మనకి స్టాక్స్ లో రికవరీ కనపడిపోద్దని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోలేం. జనరలీ ఇలాగా కరెక్ట్ అయిన తర్వాత ఒకసారి కొంత రికవరీ కనపడుతుంది. ఆ రికవరీ కనపడిన తర్వాత మళ్ళీ సెల్ ఆఫ్ కనపడేటువంటి అవకాశం ఉంటుంది. సో చూడాలి ఇక్కడ నుంచి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎలా రియాక్ట్ అవుతాయి అన్నది. బట్ మార్కెట్స్ విషయం మనం మాట్లాడుకోవాలంటే ఈ రోజు నుంచి యుఎస్ ఫెడ్ మీటింగ్ జరుగుతున్నది కదా. సో ఈ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ అయితే రేపు నైట్ మన మార్కెట్ క్లోజ్ అయ్యాక రానుంది. సో ఈసారి ఫెడ్ దగ్గర నుంచి రేట్ కట్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ వస్తుందా రాదా అన్నది చూడాలి. దీంతో పాటు యుఎస్ ఇన్ఫ్లేషన్, యుఎస్ ఎకానమీ గ్రోత్ వీటన్నిటి రిలేటెడ్ గా కూడా ఫెడ్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయన్నది మనం ట్రాక్ చేయవలసి ఉన్నది. సో ఈ ఫెడ్ మీటింగ్ ఉండడం వల్ల కొంతవరకు మనకి మార్కెట్ లోని అంటే మెయిన్ ఇండెక్సెస్ లోని ఆ ప్రెషర్ అయితే కనపడింది. దీంతో పాటుగా ఇప్పుడు ఇండియా యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా నెగోషియేషన్స్ అయితే కంటిన్యూస్ గా జరుగుతున్నాయి కదా. అంటే యుఎస్ నెగోషియేటర్స్ కూడా మన ఇండియాకి వస్తారని చెప్పి నిన్నే న్యూస్ కూడా వచ్చింది. ఈ టైంలోని ట్రంప్ దగ్గర నుంచి అయితే కొన్ని నెగిటివ్ స్టేట్మెంట్స్ వచ్చాయి. యుఎస్ లోని వేరియస్ కంట్రీస్ చీప్ గా రైస్ ని డంప్ చేస్తుండడం వల్ల యుఎస్ ఫార్మర్స్ అయితే ఇంపాక్ట్ అవుతున్నారని చెప్పి ఫార్మర్స్ దగ్గర నుంచి యుఎస్ గవర్నమెంట్ కి కంటిన్యూస్ గా కంప్లైంట్స్ వచ్చాయని. సో దీనిలో మనం చూసాం అనుకోండి, మన ఇండియా, థాయిలాండ్, వియత్నాం తో పాటు వేరియస్ అదర్ కంట్రీస్ కూడా స్ట్రాంగ్ గా డంప్ చేస్తున్నాయి యుఎస్ లోని రైస్ అని చెప్పి యుఎస్ గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. దానికి వెంటనే డొనాల్డ్ ట్రంప్ కూడా రెస్పాండ్ అవుతూ ఇండియా నుంచి వచ్చేటువంటి రైస్ ఇంపోర్ట్స్ పైన మనం ఎటువంటి టారిఫ్స్ విధించలేదా, వాళ్ళు అలా చేయడం కరెక్ట్ కాదు, సో ఎందుకు ఇండియా ఎలా చేస్తుంది, వాటిపైన టారిఫ్స్ ఉన్నాయా లేదా, టారిఫ్స్ వెయ్యాలన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చాయి. సో ట్రంప్ దగ్గర నుంచి అంటే ట్రేడ్ డీల్ జరిగేటువంటి ఇటువంటి టైంలో ట్రంప్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ ఏవైతే వచ్చాయో వాటిని కొంత మనం నెగిటివ్ గా చూడొచ్చు. దానికి యుఎస్ సెక్రటరీ అయినటువంటి దానికి యుఎస్ అఫీషియల్స్ కూడా ట్రంప్ కి రెస్పాండ్ అవుతూ ఇండియాతోని ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా నెగోషియేషన్స్ అవి జరుగుతున్నాయి, ఆ నెగోషియేషన్స్ లో ఉన్నాం అన్నట్టుగా వాళ్ళు స్టేట్మెంట్ అయితే చేయడం జరిగింది. బట్ స్టిల్ ఆయన ఏమంటున్నారంటే ఏం జరుగుతున్నా కూడా ఇలాగా చేయడం కరెక్ట్ కాదు, సో టారిఫ్స్ అయితే ఇంపోజ్ చేయాలన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చేసరికి రైస్ ఎక్స్పోర్ట్స్ చేసేటువంటి స్టాక్స్ లో మార్నింగ్ అయితే కొంత ప్రెషర్ అయితే కనపడింది. బట్ ఓవరాల్ గా ఈ ట్రేడ్ డీల్ జరుగుతున్నటువంటి టైంలోని ట్రంప్ దగ్గర నుంచి ఇటువంటి అగ్రెసివ్ స్టేట్మెంట్స్ అవి రావడం కరెక్ట్ కాదు. మన ఇండియా సైడ్ నుంచి చూసాం అనుకోండి, మన ఇండియా సైడ్ నుంచి ఆల్వేస్ పాజిటివ్ గానే ఉంటుందంటే మనం ఓన్లీ అగ్రికల్చర్ అండ్ డైరీ సెక్టర్ రిలేటెడ్ గా యూఎస్ కి ఫుల్ ఫ్లెజ్డ్ యాక్సెస్ ఇవ్వడానికి అయితే ఒప్పుకోవట్లేదు, కానీ అదర్ సెక్టర్స్ రిలేటెడ్ గా అది మనం పాజిటివ్ గానే బిహేవ్ చేస్తున్నాం. బట్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి చాలా సార్లు అంటే ఇప్పుడనే కాదు ప్రీవియస్ గా కూడా మల్టిపుల్ టైమ్స్ ఇటువంటి నెగిటివ్ స్టేట్మెంట్స్ అవి కూడా వస్తానే ఉన్నాయి. సో కొంతవరకు మార్కెట్ పైన అయితే వీటి యొక్క ప్రభావం అయితే ఉంటుంది. అదే మన మార్కెట్స్ లో ఈ రోజు కనపడి ఉండొచ్చు. బట్ ఇప్పుడు నెగోషియేషన్స్ అయితే జరుగుతున్నాయి అండ్ మన ఇండియా సైడ్ నుంచి అయితే ఈ మంత్ ఎండ్ కల్లా కూడా ట్రేడ్ డీల్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ రావచ్చు అని ముందుగా కామెంట్స్ చేశారు కదా. సో నిజంగా ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ మరొక 1 మంత్ లో వస్తుందా లేదా అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ ఇండిగో ఇష్యూ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇండిగో రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి అగ్రెసివ్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి కదా. ఈవెన్ మన ఏవియేషన్ మినిస్టర్ అయినటువంటి రామ్ మోహన్ నాయుడు గారు కూడా మాట్లాడుతూ ఇండిగో దగ్గర నుంచి ఫాల్ట్ ఉన్నట్టు ప్రూవ్ అయిందంటే ఇండిగో పైన గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటుందని చెప్పి ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. ఈవెన్ ఇప్పుడు డీజీసీ అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు కూడా ఇండిగో ఫ్లైట్ షెడ్యూల్ ఏదైతే ఉందో దానిలో 5% అయితే కట్ చేయాలని చెప్పి ఇండిగోనైతే ఆదేశించడం జరిగింది. అండ్ ఈ రివైజ్డ్ షెడ్యూల్ ఏదైతే ఉన్నదో దాన్ని December 10th కల్లా వీళ్ళు గవర్నమెంట్ కి అయితే సబ్మిట్ చేయవలసి ఉన్నది. సో జనరల్లీ మనం చూసాం అనుకోండి,
ఇప్పుడు ఇండిగోకి ఏదైతే ఆల్రెడీ అలొకేషన్ ఉన్నదో దానిలో మనం కంపేర్ చేస్తే తక్కువ ఫ్లైట్స్ ని వీళ్ళు రన్ చేస్తున్నారు. సో 5% కట్ ప్రెజెంట్ చేసినా కూడా వీళ్ళ పైన పెద్దగా దాని యొక్క ఇంపాక్ట్ పడకపోవచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ కట్ ఏదైతే వీళ్ళు చేశారో దానివల్ల మనకి ఏమవుతుంది, తక్కువ ఫ్లైట్స్ ఉన్నట్లయితే చార్జెస్ పెరిగిపోతాయి కదా, అంటే ఫ్లైట్ టికెట్స్ రేట్లు అయితే పెరిగిపోతాయి కదా. ఆ టికెట్ రేట్లు పెరిగిపోవడం వల్ల ఓవరాల్ గా ఎయిర్లైన్ కంపెనీస్ కే అది పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. జనరల్ ఇష్యూ జరుగుతుండడంతో ఇండిగో స్టాక్ అయితే ఈ మధ్య బాగా కరెక్ట్ అయింది కదా. సో ఇంతలా కరెక్ట్ అయిన తర్వాత కొంతమంది ఏం అడుగుతున్నారంటే, అంటే కామెంట్ సెక్షన్ లో ఇప్పుడు ఇండిగో స్టాక్ కొనడం కరెక్టా, రీసెంట్ గా స్టాక్ బాగా కరెక్ట్ అయింది కదా అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. సో ఒకటికి మనం గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ మన ఎయిర్లైన్ ఇండస్ట్రీలోని ఇండిగో డామినేషన్ అయితే డెఫినెట్ గా ఉన్నది. అండ్ ఇష్యూ అయిపోయిన తర్వాత అగైన్ ఇండిగో వాళ్ళ బిజినెస్ కూడా బాగానే జరుగుతుంది. ఈవెన్ వీళ్ళ కాంపిటేటర్స్ ఉన్నా కూడా అర్జెంట్ గా వాళ్ళు ఫ్లీట్ ని పెంచేసుకోవాలంటే ఫ్లైట్స్ కొత్తగా తెచ్చి ఎక్కడి నుంచి యాడ్ చేసేస్తారు, ఫ్లైట్ ఆర్డర్ పెడితే అది రావడానికే చాలా టైం పడుతుంది. సో దాంతో ఇండిగో వాళ్ళు మేజర్ గా డామినేషన్ ఏదైతే ఉందో అది మరి కొన్నాళ్ళు అయితే ఖచ్చితంగా ఎంజాయ్ అయితే చేస్తారు. కాకపోతే ఈ ఇష్యూ జరుగుతుంది, ఇష్యూ ఇప్పుడు ఎండ్ అయిపోయిందా లేదా అని మనకు తెలియదు కదా. అంటే గవర్నమెంట్ ఒకవేళ ఇండిగో పైన ఏదైనా యాక్షన్ కనుక తీసుకుంది అనుకోండి, దానివల్ల ఏమవుతుంది, జనరలీ ఆ యాక్షన్ తీసుకున్నటువంటి టైంలో స్టాక్ లో మళ్ళీ తిరిగి ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉన్నది కదా. సో ఆ రిస్క్ ఉన్నది అన్నది అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇండిగోకి డెఫినెట్ గా బిజినెస్ ఆపర్చునిటీ బాగానే ఉన్నా కూడా కొంతవరకు గవర్నమెంట్ సైడ్ నుంచి యాక్షన్ తీసుకున్నట్లయితే ఆ టైంలో స్టాక్ లో ప్రెషర్ కనపడచ్చు అన్నది ఇన్వెస్టర్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీతో డీటెయిల్గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మేము మిమ్మల్ని అడిగేదోటే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ లాస్ట్ 5 years గా మన కంట్రీలోని క్విక్ కామర్స్ బిజినెస్ అయితే చాలా స్ట్రాంగ్ గా గ్రో అయింది కదా. సో ఈ క్విక్ కామర్స్ బిజినెస్ ఇంతలా గ్రో అవుతుండడంతో ఈ క్విక్ కామర్స్ సెగ్మెంట్ లోకి ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా వచ్చాయి. ప్రెసెంట్ మనం చూసినట్లయితే ఈ క్విక్ కామర్స్ బిజినెస్ ను ఆపరేట్ చేస్తున్నటువంటి కంపెనీస్ అన్ని కూడా క్యాష్ బర్న్ అయితే చాలా స్ట్రాంగ్ గా చేస్తూ వస్తున్నాయి. బట్ ఇప్పుడు బ్లింకిట్ CEO ఏం చెప్తున్నారంటే ఈ క్యాష్ బర్నింగ్ అనేది ఎంత కాలం చేయగలరు. ప్రెసెంట్ మన ఇండియన్ క్విక్ కామర్స్ బిజినెస్ లో చూసినట్లయితే బబుల్ బర్స్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే ఉన్నది. సో ఆ సిచ్యువేషన్ కి చాలా కంపెనీస్ అయితే వచ్చేసాయి. బట్ బ్లింకిట్ విషయంకి వచ్చేసరికి బ్లింకిట్ అయితే స్ట్రాంగ్ పొజిషన్ లోనే ఉన్నదని, బట్ కొన్ని కంపెనీస్ అయితే వాళ్ళు ఇంతలాగా అంటే క్యాష్ బర్న్ చేయడానికి అంటే మళ్ళీ ఫండ్ రైజ్ చేసుకుంటూ వెళ్ళి క్యాష్ బర్న్ చేయాలంటే వాళ్ళకి టఫ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ సెగ్మెంట్ లోని బబుల్ బర్స్ట్ అవ్వచ్చు అని చెప్పేసి బ్లింకిట్ CEO దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్స్ వచ్చాయి. బ్లింకిట్ ని జొమాటో వాళ్ళు అయితే ప్రీవియస్ గానే అక్వైర్ చేస్తారు, అది మనందరికీ ఐడియా ఉన్నది కదా. అండ్ స్విగ్గీ వాళ్ళకి స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఉన్నది. అండ్ అంతేకాకుండా ఈ సెగ్మెంట్ లో మనం చూసినట్లయితే జెప్టో కూడా ఉన్నది. అండ్ అమెజాన్ కూడా కొత్తగా ఎంటర్ అవుతున్నది. సో ఈ టైంలోనే ఇప్పుడు బబుల్ బర్స్ట్ అవుతుందని చెప్పి ఇతని దగ్గర నుంచి కామెంట్స్ వస్తున్నాయంటే అది ఏ కంపెనీ ఇటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేయొచ్చు అంటే జెప్టో ఫేస్ చేయొచ్చా లేదా స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఫేస్ చేయొచ్చా అంటే వీళ్ళు ఇక్కడ బ్లింకిట్ అయితే స్ట్రాంగ్ గానే ఉన్నది కానీ ఈ సెగ్మెంట్ లో ఆపరేట్ చేసే అదర్ కంపెనీస్ లోని ఇలాంటి ఇష్యూస్ రావచ్చు అంటున్నారు కదా. సో ఏ కంపెనీస్ లో ఇటువంటి ప్రాబ్లం రావచ్చు అన్నది మనం చెప్పలేం. బట్ క్విక్ కామర్స్ సెగ్మెంట్ మనం చూసినట్లయితే వీళ్ళ రెవెన్యూస్ లో అంటే టాప్ లైన్ లో మనకి స్ట్రాంగ్ గ్రోత్ కనిపిస్తుంది. ఎందుకంటే బిజినెస్ బాగానే గ్రో చేసుకుంటూ వస్తున్నారు కానీ స్టిల్ ఇది క్యాష్ బర్నింగ్ బిజినెస్ అవ్వడంతో మనకు కంటిన్యూస్ గా ఈ కంపెనీస్ అయితే లాస్ లే పోస్ట్ చేసుకుంటూ వస్తున్నాయి. సో చూడాలి వీళ్ళు ప్రాఫిట్ సైడ్ మూవ్ అవ్వాలంటే ఎంత త్వరగా అది కంప్లీట్ అవుతుంది అంటే అంత ఈజీ కూడా కాదు. ఎందుకంటే కాంపిటీషన్ అయితే ఇక్కడ స్ట్రాంగ్ గానే ఉన్నది. స్టిల్ మన ఇండియాలో మనం చూసాం అనుకోండి వీళ్ళు ఎక్స్పాన్షన్ బాగా చేసుకుంటూ వెళ్తున్నారు, కాంపిటీషన్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నది. కాబట్టి వీళ్ళు ప్రాఫిట్స్ లోకి అంత గమ్మున రావడం అంత ఈజీ కాదు. సో ఎవరైతే త్వరగా ప్రాఫిట్స్ లోకి రాగలుగుతారో వాళ్ళైతే కొంత సేఫ్ గా ఉండొచ్చు. బట్ ఏవైతే కంపెనీస్ ఆ బాటమ్ లైన్ ని ఇంప్రూవ్ చేసుకోలేక స్ట్రగుల్ అవుతాయో ప్రెసెంట్ ఫండ్ రైజ్ చేయాలని అంత ఈజీ అవ్వట్లేదు కదా. కోవిడ్ టైంలో ఫండ్ రైజింగ్ అన్నది చాలా ఈజీగా ఉండేది. బట్ ఇప్పుడు స్టార్ట్అప్స్ ఏవైతే ఉంటాయో ఫండ్ రైజ్ చేయాలంటే అంత ఈజీ అవ్వట్లేదు. కాబట్టి కొంతవరకు స్ట్రగుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఇతని దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్స్ వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా ఏ కంపెనీస్ స్ట్రగుల్ అవుతాయి అనేది మనకి త్వరలో తెలిసేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ LIC వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలోని స్టేక్ అక్వైర్ చేయడానికి చూస్తున్నట్లుగా చాలా రోజుల నుంచి న్యూస్ అయితే నడుస్తుంది కదా. ఇప్పుడు ఒక కంపెనీలో ఈ స్టేక్ అక్వైర్ చేయడానికి వీళ్ళు ఇంట్రెస్ట్ అయితే చూపెడుతున్నారని దీని రిలేటెడ్ గా డ్యూ డిలిజెన్స్ ని కూడా LIC వాళ్ళు ఇనిషియేట్ చేసినట్లుగా CNBC వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయడం జరిగింది. సో చూడాలి ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలోని LIC వాళ్ళు ఈ స్టేక్ అక్వైర్ చేస్తారన్నది. నెక్స్ట్ వెయిట్ లాస్ బ్లాక్ బస్టర్ డ్రగ్ అయినటువంటి సెమీ గ్లూటైడ్ ఏదైతే ఉన్నదో దానికి ఇండియాలో ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్ పేటెంట్ అయితే త్వరలో కోల్పోబోతుంది. జనరల్లీ ఎక్స్క్లూజివ్ పేటెంట్ కోల్పోయినట్లయితే ఏమవుతుంది, దాని యొక్క జనరిక్ వెర్షన్ ని వేరియస్ ఫార్మాసిటికల్ కంపెనీస్ అయితే తయారు చేస్తాయి కదా. అప్పుడు చాలా తక్కువ ప్రైస్ కి అది అవైలబుల్ గా ఉంటది కాబట్టి వీళ్ళ సేల్స్ అయితే ఇంపాక్ట్ అవుతాయి. ఈ డ్రగ్ యొక్క ఎక్స్క్లూజివ్ పేటెంట్ అయితే త్వరలో ఎక్స్పైర్ అవుతుండడంతో
చెప్పడంతో నోవో నార్డిస్క్ వాళ్ళు వేరే వాళ్ళు ఈ డ్రగ్ ని మన ఇండియాలో జనరిక్ వెర్షన్ అయితే లాంచ్ చేయకూడదని చెప్పేసి వీళ్ళు ఢిల్లీ హైకోర్టును అయితే అప్రోచ్ అయ్యారు. యాక్చువల్లీ సన్ ఫార్మాసిటికల్స్ వాళ్ళు దీని యొక్క జనరిక్ వెర్షన్ అయితే త్వరలో లాంచ్ చేయబోతున్నారు ఈ పేటెంట్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత. సో ఈ సన్ ఫార్మా వాళ్ళు అయితే దీని యొక్క జనరిక్ వెర్షన్ ని లాంచ్ చేయకూడదని చెప్పి ఈ నోవో నార్డిస్క్ వాళ్ళు అయితే ఢిల్లీ హైకోర్టును ఇప్పుడు అప్రోచ్ చేయరు కదా. ఢిల్లీ హైకోర్టులోని ఎటువంటి జడ్జ్మెంట్ వస్తుందో అన్నది చూడాలి. జనరల్ ఈ పేటెంట్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత జనరిక్ వెర్షన్ అన్ని ఫార్మా కంపెనీస్ కూడా తయారు చేస్తాయి. నువ్వు దానిలో భాగంగానే వేరే ఫార్మాసిటికల్స్ అయితే దీన్ని లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నాయి. సో నోవో నార్డిస్క్ వాళ్ళు ఢిల్లీ హైకోర్టును అప్రోచ్ అయినా దాని రిలేటెడ్ గా వీళ్ళకి పాజిటివ్ వర్డిక్ట్ అయితే రాకపోవచ్చు. బట్ ఫైనల్లీ కోర్టులో ఎటువంటి జడ్జ్మెంట్ వస్తుంది అన్నది మనం చూడాలి. నెక్స్ట్ టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళు జర్మనీకి చెందినటువంటి పోప్ ప్లస్ పాత్ ఆఫ్ అండ్ అలాగే ఇంపెరల్ ఆటో ఇండస్ట్రీస్ లిమిటెడ్ వీళ్ళతోని స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ లోకి అయితే ఎంటర్ అవడం జరిగింది. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళు ముగ్గురు కలిపి జాయింట్ గా కాంప్రహెన్సివ్ హైడ్రో సిస్టమ్ సొల్యూషన్స్ ని మన ఇండియా కోసం డెవలప్ చేసి డిప్లాయ్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా 3 కంపెనీస్ కి కూడా ఇందులో ఉన్నటువంటి ఎక్స్పర్టీస్ ఏదైతే ఉన్నదో ఆ ఎక్స్పర్టీస్ ని యూజ్ చేయడం ద్వారా దీని రిలేటెడ్ గా వర్క్ చేయబోతున్నట్టుగా ఈ రోజు టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ లిమిటెడ్ వాళ్ళకి జిందాల్ స్టీల్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 9 crores. దీనిలో భాగంగా 1 year కి గాను వీళ్ళు జిందాల్ స్టీల్ లిమిటెడ్ వాళ్ళ కోసం శానిటేషన్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్ లిమిటెడ్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన బిర్లా ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు గుర్గావ్ సెక్టర్ 71 లోని ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ని లాంచ్ చేసినటువంటి 24 hours లోనే ఈ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి 492 యూనిట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా దీని ద్వారా వీళ్ళకి 1800 crores వర్త్ సేల్స్ అయితే జరిగాయని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. సో వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కి కస్టమర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సేల్స్ ఇంత బాగా జరిగాయి. సో ఇది మనం ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ క్యాప్లిన్ పాయింట్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన క్యాప్లిన్ స్టెరైల్స్ లిమిటెడ్ వాళ్ళకి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి వీళ్ళకి చెందినటువంటి లైంజాలిడ్ ఇంజెక్షన్ కి ఫైనల్ అప్రూవల్ అయితే వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఫైనల్ అప్రూవల్ వచ్చింది కాబట్టి యుఎస్ లోని దీని రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ కేన్స్ టెక్నాలజీస్ వాళ్ళ రిలేటెడ్ గా వేరియస్ ఎలిగేషన్స్ చేస్తూ కోటక్ వాళ్ళు రిపోర్ట్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి కేన్స్ టెక్నాలజీ స్టాక్ లో మనకి చాలా ప్రెషర్ కనపడింది కదా. నో ఈ కేన్స్ టెక్నాలజీస్ వాళ్ళు వాళ్ళ ఆడిటర్స్ అయితే చేంజ్ చేయబోతున్నట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేసేసరికి దానికి కేన్స్ టెక్నాలజీస్ వాళ్ళు అయితే క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు. వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు ఆడిటర్స్ చేంజ్ చేయాలని చెప్పి ఎటువంటి డిస్కషన్స్ లో కూడా లేరని, ప్రెసెంట్ ఆడిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైతే టైం పీరియడ్ ఉన్నదో ఆ టైం పీరియడ్ వరకు వాళ్ళే కంటిన్యూ అవుతారని చెప్పి వీళ్ళైతే క్లారిఫికేషన్ ని రిలీజ్ చేశారు. సో దీన్ని బట్టి వీళ్ళైతే ఆడిటర్స్ ని ప్రెసెంట్ చేంజ్ చేయట్లేదని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ తెలంగాణలో జరుగుతున్నటువంటి తెలంగాణ రైజింగ్ సమిట్ లోని అదానీ గ్రూప్ దగ్గర నుంచి ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. ఈ అదానీ గ్రూప్ కి చెందినటువంటి కరణ్ అదానీ గారు ఈ సమిట్ లో మాట్లాడుతూ ఆల్రెడీ అదానీ గ్రూప్ తెలంగాణలో లాస్ట్ 3 years లోను 10,000 crores అయితే ఇన్వెస్ట్ చేసిందని వేరియస్ సెక్టర్స్ లో, అది డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు అండ్ అదర్ సెక్టర్స్ లో కావచ్చు, ఇలాగ ఓవరాల్ గా 10,000 crores అయితే ఇన్వెస్ట్ చేసిందని అండ్ వీళ్ళు గ్రీన్ డేటా సెంటర్ రిలేటెడ్ గా కూడా 2,500 crores ఇన్వెస్ట్ చేస్తున్నాం అండ్ ఇది ఇప్పుడు సెటప్ చేస్తున్నట్టుగా తెలంగాణలో ఆయన దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. ఓవరాల్ గా ఇలా వేరియస్ సమిట్స్ అవి జరుగుతుంటాయి కదా, అక్కడికైతే కార్పొరేట్ కంపెనీస్ వెళ్ళి వాళ్ళు చేస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ గురించి అవి కూడా ఇటువంటి అనౌన్స్మెంట్స్ అయితే చేస్తుంటారు కదా. సో దీనిలో భాగంగానే అదానీ గ్రూప్ దగ్గర నుంచి అయితే ఈ స్టేట్మెంట్స్ రావడం జరిగింది. సో వీళ్ళు ఓవరాల్ గా ఇండియా వైడ్ చూసినట్లయితే వేరియస్ సెక్టర్స్ లోని వాళ్ళ బిజినెస్ అయితే స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది అదానీ గ్రూప్ కి అయితే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ రీసెంట్ గా ఇండిగో ఎయిర్లైన్స్ ఇష్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇండిగో స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడుతున్నట్లయితే స్పైస్ జెట్ స్టాక్ లో అయితే మనకి పాజిటివ్ మూమెంటం కనపడుతున్నది కదా. ఇప్పుడు ఈ స్పైస్ జెట్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ అయితే వచ్చింది. వీళ్ళు రీసెంట్ గా వీళ్ళ ఫ్లీట్ లోకి 2 Boeing 737 ఎయిర్ క్రాఫ్ట్స్ ని యాడ్ చేస్తామని అనౌన్స్ చేశారు కదా. ఆల్రెడీ నవంబర్ మంత్ లోనే వీటిని యాడ్ చేసేసారు. సో ఇప్పుడు వీటి ఆపరేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయని ఇక్కడ కనపడుతున్నటువంటి వేరియస్ రూట్స్ కి వీటిని అయితే ఆపరేట్ చేస్తున్నట్టుగా వీళ్ళ దగ్గర నుంచి అప్డేట్ వచ్చింది. ఓవరాల్ గా స్పైస్ జెట్ వాళ్ళు అయితే వాళ్ళ ఫ్లీట్ ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అండ్ వీళ్ళ బ్యాడ్ డెట్స్ అవి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా క్లియర్ చేసుకుంటూ వచ్చారు. అండ్ మన ఇండియాలో ఎయిర్లైన్స్ రిలేటెడ్ గా చాలా మంచి ఆపర్చునిటీ ఉన్నది కాబట్టి ఈ ఆపర్చునిటీని క్యాటర్ చేయడానికి ఇక్కడ స్పైస్ జెట్ అనే కాదు, ఇండిగో అనే కాదు, ఏ కంపెనీస్ అయితే ప్రయత్నిస్తాయో ఆ కంపెనీస్ కి అయితే లాంగ్ టర్మ్ లో అనేది పాజిటివ్ కానుంది. నెక్స్ట్ లార్జ్ డయామీటర్ పైప్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వెల్స్పన్ కార్ప్ వాళ్ళ అసోసియేట్ కంపెనీకి సౌదీ వాటర్ అథారిటీ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ
1100 crores పైన ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా స్టీల్ పైప్స్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు ఓవరాల్ గా 6 months పీరియడ్ లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా ఏదైతే కాంట్రాక్ట్ విన్నారో ఇది వెల్స్పన్ కార్ప్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రేపటి నుంచి ఓపెన్ అవబోతున్నటువంటి పార్క్ మెడివరల్డ్ ఐపీఓ గురించి మనం ఇప్పుడు బ్రీఫ్ గా డిస్కస్ చేసుకుందాం. వీళ్ళు మెయిన్ నార్త్ ఇండియా బేస్డ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైన్ అయితే వీళ్ళు రన్ చేస్తుంటారు. దీన్ని ఇయర్ 2011 లోని వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ నార్త్ ఇండియాలో మనం చూసినట్లయితే వీళ్ళది సెకండ్ లార్జెస్ట్ ప్రైవేట్ హాస్పిటల్ చైన్ అని చెప్పి వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ దగ్గర ప్రెసెంట్ 3000 బెడ్స్ కెపాసిటీ అయితే ఉన్నది. ఈ 3000 బెడ్స్ కెపాసిటీలో కూడా 1600 బెడ్ కెపాసిటీ వీళ్ళకి మెయిన్లీ హర్యానాలోనే ఉన్నది. అండ్ వీళ్ళు పార్క్ బ్రాండ్ అండర్ లోని 14 NABH అక్రిడేటెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అయితే రన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు టోటల్ గా 30 సూపర్ స్పెషాలిటీ అండ్ స్పెషాలిటీ సర్వీసెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర ప్రెసెంట్ 3200 బెడ్స్ కెపాసిటీ అయితే ఉన్నది కదా. అండ్ వీళ్ళు ఫర్దర్ గా ఎక్విజిషన్స్ ద్వారా అండ్ కొత్త హాస్పిటల్స్ ని స్టార్ట్ చేయడం ద్వారా మరొక 1650 బెడ్స్ కెపాసిటీని అయితే వీళ్ళు యాడ్ చేస్తున్నారు. అండ్ ప్రెసెంట్ వీళ్ళ ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయి అండ్ కొత్త హాస్పిటల్స్ ని ఎక్కడ యాడ్ చేస్తున్నారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, వీళ్ళకి మెయిన్లీ హర్యానాలోనే 1600 బెడ్ కెపాసిటీ అయితే ఉన్నది. హర్యానా తర్వాత పంజాబ్ లో 900 బెడ్ కెపాసిటీ ఉన్నట్లయితే రాజస్థాన్ లోని 550 బెడ్ కెపాసిటీ ఉన్నది. అండ్ ఢిల్లీలోని 200 బెడ్ కెపాసిటీ అయితే ఉన్నది. అండ్ వీళ్ళ హర్యానా అంబాలాలోని వీళ్ళ ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ ఎక్కడైతే ఉన్నదో దానికి అడ్జసెంట్ గా ఉన్నటువంటి ల్యాండ్ అయితే కొన్నారు. దీనిలోని 250 బెడ్ కెపాసిటీని అయితే యాడ్ చేస్తున్నామని, దీని ద్వారా వీళ్ళ ఎగ్జిస్టింగ్ 250 బెడ్ కెపాసిటీ 450 బెడ్ కెపాసిటీకి అయితే పెరుగుతుందని అండ్ ఇది 2027 అక్టోబర్ కల్లా ఆపరేషన్ లోకి రాబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీంతో పాటు పంచ్కులాలో కూడా వీళ్ళు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ హాస్పిటల్ యొక్క బెడ్ కెపాసిటీ అరౌండ్ 300 అండ్ ఇది 2026 ఏప్రిల్ లోని ఆపరేషన్ లోకి రావచ్చు అని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వీటితో పాటు రోహ్తక్ లో కూడా వీళ్ళు ఒక హాస్పిటల్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దీనిలోని 250 బెడ్స్ కెపాసిటీ అయితే ఉండబోతుంది. అండ్ ఇది 2026 డిసెంబర్ లోని ఆపరేషన్ లోకి రావచ్చు అని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వీటితో పాటు వీళ్ళు 2024 జూలైలోని లాల్జీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తోని ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ హాస్పిటల్ లోని 400 బెడ్స్ కెపాసిటీ అయితే ఉన్నది. ఇది ఉత్తరప్రదేశ్ బేస్డ్ హాస్పిటల్. అండ్ ఈ హాస్పిటల్ లోని వీళ్ళు రెవెన్యూ షేర్ బేసిస్ లోని 30 years కి అయితే ఈ అగ్రిమెంట్ సైన్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ సెప్టెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 870 బెడెడ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ ఉంటే 67 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. అండ్ అలాగే వీళ్ళ దగ్గర 2 డెడికేటెడ్ క్యాన్సర్ యూనిట్స్ కూడా ఉన్నాయి. ప్రెసెంట్ క్యాన్సర్ కేసెస్ అయితే ఇండియాలోని బాగా ఎక్కువగా పెరుగుతున్నాయి కదా. సో ఈ క్యాన్సర్ కేసెస్ ఇంతలా పెరగడంతో వీళ్ళు డెడికేటెడ్ క్యాన్సర్ యూనిట్స్ ని కూడా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ హాస్పిటల్ బిజినెస్ నెంబర్స్ చూసేటప్పుడు వీళ్ళ ఆపరేటింగ్ మెట్రిక్స్ కూడా చూడడం చాలా ఇంపార్టెంట్. ప్రెసెంట్ వీళ్ళ బెడ్ ఆక్యుపెన్సీ రేట్ ఈ సెప్టెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి 68.14% ఉంటే యావరేజ్ లెంత్ ఆఫ్ స్టే 6.35 days ఉన్నది. అండ్ వీళ్ళ ఆర్పాబ్ అంటే యావరేజ్ రెవెన్యూ పెర్ ఆక్యుపైడ్ బెడ్ నెంబర్ ఇది చూడడం చాలా ఇంపార్టెంట్. వీళ్ళ ఆర్పాబ్ 27,105 రూపీస్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ గ్రాస్ బ్లాక్ పర్ బెడ్ అంటే ఒక్క బెడ్ పైన వీళ్ళు ఎంత స్పెండ్ చేస్తారో చూసినట్లయితే 3.65 million అంటే 30,65,000 రూపీస్ అయితే వీళ్ళు స్పెండ్ చేశారు. అండ్ ప్రెసెంట్ రోబోటిక్ సర్జరీస్ రిలేటెడ్ గా కూడా డిమాండ్ బాగానే పెరుగుతున్నది కదా. సో దీంతో వీళ్ళకి చెందినటువంటి 3 హాస్పిటల్స్ లోని అడ్వాన్స్ రోబోటిక్ సిస్టమ్స్ అయితే డిప్లాయ్ చేశారు. అండ్ ఈ రోబోటిక్స్ ని యూజ్ చేయడం ద్వారా వీళ్ళు ఏ సర్జరీస్ చేస్తున్నారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ వీళ్ళకి ఏ స్పెషాలిటీ నుంచి ఎంత రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. ఈ సెప్టెంబర్ 6 months ఎండింగ్ నాటికి వీళ్ళకి ఇంటర్నల్ మెడిసిన్ నుంచి 29.65% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తున్నట్లయితే న్యూరాలజీ నుంచి 14.98% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. అండ్ యూరాలజీ సెగ్మెంట్ నుంచి 10.85% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. అండ్ అలాగే కార్డియాలజీ సెగ్మెంట్ నుంచి కూడా వీళ్ళకి 10% పైన రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. అండ్ రిమైనింగ్ ఏ స్పెషాలిటీస్ నుంచి వీళ్ళకి ఎంత రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ స్టేట్ వైజ్ మనం చూసినట్లయితే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, వీళ్ళ మెయిన్ ప్రెసెన్స్ అంతా కూడా హర్యానాలోనే ఉన్నది. సో హర్యానా నుంచే వీళ్ళకి 69% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తున్నట్లయితే పంజాబ్ నుంచి 16% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. అండ్ రాజస్థాన్ నుంచి 8%, ఢిల్లీ నుంచి 6% పైన రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే వస్తుంది. అండ్ వీళ్ళకి వస్తున్నటువంటి ఓవరాల్ రెవెన్యూస్ లోని గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ పిఎస్యూస్ నుంచే 83% పైన రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. అంటే వీళ్ళకి వచ్చేటువంటి రెవెన్యూస్ లో మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూస్ ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారానే వస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ సెల్ఫ్ పేమెంట్ నుంచి వీళ్ళకి ఒక 8% పైన రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తున్నట్లయితే ఇన్సూరెన్స్ ద్వారా 7% పైన రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. అండ్ ఈ సెప్టెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 1014 డాక్టర్స్ అయితే ఉన్నారు. అట్రిషన్ రేట్ 33.72%. జనరల్లీ హాస్పిటల్స్ లో అట్రిషన్ రేట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో ప్రీవియస్ ఇయర్స్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ అట్రిషన్ రేట్ ఈ ఇయర్ లోని కొంచెం తగ్గింది. అండ్ రిమైనింగ్
రిమైనింగ్ కన్సల్టెంట్స్ కావచ్చు, నర్సెస్ కావచ్చు, ఎంతెంత మంది ఎంప్లాయీస్ ఉన్నారన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ కమింగ్ టు ద మేనేజ్మెంట్, ఈ కంపెనీ యొక్క చైర్మన్ అండ్ హోల్ టైమ్ డైరెక్టర్ గా ప్రెసెంట్ డాక్టర్ అజిత్ గుప్తా గారు అయితే వ్యవహరిస్తున్నారు. అండ్ డాక్టర్ అంకిత్ గుప్తా గారు ఈ కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం చూసినట్లయితే అజిత్ గుప్తా గారు ఈ కంపెనీలో ప్రెసెంట్ 86% పైన స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ అంకిత్ గుప్తా గారు 9.33% స్టేక్ హోల్డ్ చేస్తున్నారు. అంటే ఓవరాల్ గా ప్రమోటర్స్ దగ్గరే 95% పైనే స్టేక్ ఉన్నది. ఇప్పటి వరకు ఈ ఐపీఓ రిలేటెడ్ గా ఏదైతే ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసామో, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ఐపీఓ డీటెయిల్స్, ఇది కంప్లీట్ బుక్ బిల్డింగ్ టైప్ ఐపీఓ. దీనిలోని ఇష్యూ సైజ్ 920 crores. దీనిలో ఫ్రెష్ ఇష్యూ 770 crores అయితే ఆఫర్ ఫర్ సేల్ 150 crores. అండ్ ఈ ఐపీఓని వీళ్ళు 154 రూపీస్ టు 162 రూపీస్ ప్రైస్ బ్యాండ్ లో కోట్ చేస్తున్నారు. దీని యొక్క అప్పర్ ప్రైస్ బ్యాండ్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే ఈ కంపెనీ యొక్క ప్రెసెంట్ మార్కెట్ క్యాప్ 6,997 crores. అండ్ ఈ ఐపీఓలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మినిమం 92 షేర్స్ తోని 1 lot కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉన్నది. అండ్ ఈ స్టాక్ బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి లో లిస్ట్ అవునుంది. కమింగ్ టు ఐపీఓ డేట్స్, ఈ ఐపీఓ 10th December అంటే రేపు ఓపెన్ అయ్యి 12th December రోజున క్లోజ్ అవునుంది. రిమైనింగ్ టెంటేటివ్ డేట్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ ఐపీఓ లోని క్యూబీఎస్ కి 50%, ఎన్ఐఎస్ కి 15% అండ్ రీటైల్ కి 35% కోటాని అలొకేట్ చేశారు. కమింగ్ టు ద ఫైనాన్షియల్స్, ముందుగా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే వీళ్ళ దగ్గర టోటల్ 635 crores డెట్ ఉన్నట్లయితే అండ్ వీళ్ళ దగ్గర టోటల్ ఈక్విటీ 1264 crores ఉన్నది. అంటే వీళ్ళ డెట్ టు ఈక్విటీ రేషియో 0.503 times. కమింగ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, ఫైనాన్షియల్ ఇయర్ 23 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 25 మధ్యన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూస్ లోని 5.39% సిఏజీఆర్ చొప్పున గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటా లోని 2.36% సిఏజీఆర్ చొప్పున డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో కూడా 3.33% సిఏజీఆర్ చొప్పున డ్రాప్ కనిపిస్తుంది. ఈ ఎబిటా ప్యాట్ లోని డ్రాప్ కనపడడానికి రీజన్ వీళ్ళు అగ్రెసివ్ గా ఎక్స్పాన్షన్ అన్నది చేసుకుంటూ వెళ్తున్నారు కదా, సో దాంతోనే వీళ్ళ బాటమ్ లైన్ లో మనకి డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళు కన్సిస్టెంట్ గా 25% పైన ఎబిటా మార్జిన్స్ ని జనరేట్ చేస్తున్నట్లయితే 15 to 18% ఇన్ బిట్వీన్ ప్యాట్ మార్జిన్స్ ని జనరేట్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు పియర్ కంపారిజన్, వీళ్ళకన్నా వీళ్ళ పియర్స్ లోని యథార్థ హాస్పిటల్స్ వాళ్ళు బెటర్ రెవెన్యూ, ఎబిటా అండ్ ప్యాట్ గ్రోత్ ని డెలివర్ చేస్తున్నారు. వీళ్ళతో పాటు రిమైనింగ్ పియర్ గ్రూప్ కంపెనీస్ అన్ని కూడా వీళ్ళకన్నా కూడా బెటర్ గ్రోత్ ని డెలివర్ చేస్తున్నాయి. బట్ మార్జిన్స్ పరంగా చూసినట్లయితే వీళ్ళు బెటర్ మార్జిన్స్ ని మెయింటైన్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ రిటర్న్ రేషియోస్ పరంగా చూసినా కూడా వీళ్ళ పియర్ గ్రూప్ కంపెనీస్ తో కంపేర్ చేస్తే వీళ్ళు బెటర్ రిటర్న్ రేషియోస్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ వాల్యుయేషన్ కంపారిజన్ లోకి వెళ్లే ముందు రిస్క్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ థింగ్ వీళ్ళకి మెయిన్లీ హర్యానాలోనే మేజర్ ప్రెజెన్స్ అన్నది ఉన్నది కదా, సో హర్యానాలో ఏమైనా చేంజెస్ వచ్చాయంటే గవర్నమెంట్ కొత్త రూల్స్ ఇటువంటివి ఏమైనా వచ్చాయనుకోండి, అప్పుడు వీళ్ళ పైన కొంత ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నది. అండ్ దీంతో పాటుగా వీళ్ళకి మేజర్ రెవెన్యూస్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ పిఎస్యూస్ నుంచే వస్తున్నాయి కదా, సో జనరల్లీ గవర్నమెంట్ నుంచి ఒక్కోసారి పేమెంట్స్ రావడం అన్నది డిలే అవుతూ ఉంటుంది. ఒకవేళ ఆ పేమెంట్స్ రావడం డిలే అయినా లేదా గవర్నమెంట్ స్కీమ్స్ రిలేటెడ్ ఏమైనా స్కీమ్స్ అవి చేంజ్ అయినా కూడా దాని వల్ల వీళ్ళ పైన ఇంపాక్ట్ పడుతుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. అండ్ అంతేకాకుండా వీళ్ళు జనరల్లీ టాలెంట్ ని రిటైన్ చేసుకోగలగాలి. అంటే ఎవరైతే మంచి పేరున్నటువంటి డాక్టర్స్ ఉంటారో ఆ డాక్టర్స్ ని వీళ్ళు రిటైన్ చేసుకోగలగాలి. సో ఇక్కడ చూసినట్లయితే అట్రిషన్ రేట్ కొంచెం ఎక్కువగానే ఉన్నది. సో ఒకవేళ ఎవరైనా మెయిన్ డాక్టర్స్ కనుక చేంజ్ అయ్యారనుకోండి, అంటే బాగా పేరున్నటువంటి కన్సల్టెంట్స్ వాళ్ళు చేంజ్ అయ్యారనుకోండి, దాని వల్ల వీళ్ళపైన కొంత ఇంపాక్ట్ పడే అవకాశం ఉన్నది. అండ్ అనదర్ రిస్క్ ఫ్యాక్టర్ వీళ్ళ ఆర్పాబ్ వీళ్ళ పియర్ గ్రూప్ కంపెనీస్ తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువగానే ఉన్నది. దానికి కారణం వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు కొత్త హాస్పిటల్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు కదా, అంటే ఎక్విజిషన్ చేయొచ్చు లేదా న్యూ హాస్పిటల్ స్టార్ట్ చేయొచ్చు. ఆ న్యూ హాస్పిటల్ స్టార్ట్ చేయగానే ఎవరు కూడా పేషెంట్స్ రారు కదా వెంటనే, అంటే అక్కడ బెడ్స్ అయితే యాడ్ అవుతాయి కానీ వెంటనే పేషెంట్స్ వచ్చి జాయిన్ అవ్వరు. కాబట్టి వీళ్ళ పియర్స్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ఆర్పాబ్ అయితే కొంచెం తక్కువగానే ఉన్నదని వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ ఆర్పాబ్ పార్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉన్నది. వీటితో పాటు అదర్ కామన్ రిస్క్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. కమింగ్ టు ద వాల్యుయేషన్స్, వీళ్ళ పియర్ గ్రూప్ కంపెనీస్ తో కంపేర్ చేస్తే ఈ ఐపీఓని వీళ్ళు బెటర్ వాల్యుయేషన్ కే కోట్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా మనం మాట్లాడుకోవాలంటే హాస్పిటల్ సెక్టర్ అయితే ప్రెసెంట్ చాలా బూమ్ లో ఉన్నది కదా. మీరు ఏ ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లి చూసినా కూడా హాస్పిటల్స్ అన్ని కూడా పేషెంట్స్ తోని ఫుల్ అయిపోయి ఉంటున్నాయి. సో దాంతోనే వీళ్ళు ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ అది చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఎక్స్పాన్షన్ అది చేసుకుంటూ వెళ్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. సో ఎక్స్పాన్షన్ ఏదైతే చేస్తున్నారో అక్కడ గ్రోత్ కూడా వీళ్ళు బాగా డెలివర్ చేశారనుకోండి, లాంగ్ టర్మ్ లోనే అది వీళ్ళకి పాజిటివ్ అయితే అవుతుంది. సో ఇప్పటివరకు ఐపీఓ డీటెయిల్స్ ఏవైతే షేర్ చేసాం, ఫర్దర్ గా మీరు ఒకసారి వర్క్ చేసిన తర్వాత మీరు కంప్లీట్ గా అర్థమైంది అనుకోండి, మీరు డిసిషన్ అనేది తీసుకోవచ్చు.
దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. అండ్ ఈరోజు డైలీ మనిషిని క్లోజ్ చేసే ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ 1 అవర్ పాటు డిఫరెంట్ వర్కౌట్స్ అయితే చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ డైలీ మనిషిలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.